గొప్ప మేమో గొప్ప అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటున్నాం, మనకు మనమే అంటున్నాం. ఇవాళ అవతలను సంధిస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, కానీ కొన్ని న్యాయవాదిగా కొన్ని విషయాలు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే వారు అన్నారు 2/3 మెజార్టీ అవసరమైంది అన్నాడు, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే రాకపోయేదని కాదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర అవతరణకు కాంగ్రెస్ ఎంత కారణమో, అవతరణ కాకుండా 50 ఏళ్ళు ఆపింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది సమస్య లేదు. 1952 ములికి ఉద్యమం వచ్చినాడే రాష్ట్రాన్ని కలపొద్దని మన ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాడే. కలపకపోతే తెలంగాణ అభివృద్ధి చెందేది, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రగా అభివృద్ధి చెందేది. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయింది October 1 నాడు. తెలంగాణ October 1 1953లో 56 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు కదా, విశాలాంధ్ర లేదు కదా. అప్పుడే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఉంచితే అయిపోయేది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా తెలంగాణ వేరుగా ఉంటాయి. ఎందుకంటే గత జిల్లా సేతుబంధన అవసరం లేదు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే మొన్నటికి మేమే కారణం, మేము లేకపోతే ఏం కాదు అని నా ఉద్దేశం. అంటే ఉద్యమ నాయకుడిని అవమానించకండి. స్పష్టంగా చెప్తున్నాను. ఏదైనా చిన్నారెడ్డి కానీ చెన్నారెడ్డి ముందు పోయింది. నేనంటే అందరూ కూడా ఉద్యమ ద్రోహం చేసి, ఉద్యమానికి ఎంత బాగా చేసిండ్రో ఉద్యమ ద్రోహం కూడా చేసినట్టున్నాడు. ఎందుకంటే ఆనాడు ఒత్తి పండు చేసే క్రమంలో కనీసం కొంతవరకు స్ట్రీట్ ఫైట్ చేసి దాన్ని నాశనం అయిపోయింది. 1969లో ఉద్యమం ఏంటి? విద్యార్థులు ఉద్యోగస్తులు తప్ప మిగతా ప్రజలు పాల్గొనలే. తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు. ఆనాడు వచ్చిన ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, స్ట్రీట్ ఫైట్ చేసిండు, స్టేట్ ఫైట్ చేయలే. ఆ తర్వాత మలిదేశం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వెంకటరెడ్డి గారు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు కూడా ఉద్యమం జరిగింది. కానీ కేసీఆర్ గారు దీన్ని సూత్రం చేశారు. అంటే దారం ఉండకపోతే దండలో పూలు ఎవరికి వాళ్ళు పడిపోయినట్టు ఉంటుంది. కానీ 2001లో ఒక పార్టీ వచ్చిన తర్వాత ఒకసారి చూడండి. నేను ఆయన కులం కాదు, ఆయన పార్టీ అంతకంటే కాదు. కానీ 2001 నుంచి 2009 దాకా ఉద్యమం ఏం సాగలేదా? జేఏసీ ఏర్పడేదాకా జేఏసీ సూత్రప్రాయంగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఆ ఒక పార్టీ ఆధ్వర్యంలో జేఏసీ నడవద్దని కోదండరామ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. వెంకటరెడ్డి గారు బాగా తెలుసు. కోదండరామ్ గారు వెంటనే ఆయనంతలో ఆయన జేఏసీ ఏర్పాటు చేయలే. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసే క్రమంలో ఇంకో పార్టీ కలవాలంటే అన్ని పార్టీలకు అతీతంగా ఉండాలంటే కోదండరామ్ గారిని తెచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కోదండరామ్ గారు ఏ పార్టీలో ఉన్నో తెలుసు, వెంకటరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నో తెలుసు. కనుక తమ పార్టీ గొప్పతనం చెప్పుకోవడానికి ఇవాళ కేసీఆర్ గారిని ఉద్యమ నాయకత్వాన్ని అవమానించాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉంటారు. 2 మాటలు చెప్తున్నాను. బీజేపీ మద్దతు ఇవ్వకపోయినా ఆనాడు తెలంగాణ వచ్చేది. అనివార్యమై ఇవ్వదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చే క్రమంలో 2/3 మెజార్టీ ఎక్కడా లేదు. కేవలం అందుకని రాష్ట్రాల ఏర్పాటులో కాంగ్రెస్ మొదటి బిల్లుని ఎందుకంటున్నానంటే ఆనాటి నుంచి ఆర్టికల్ 2(3)లో మెజార్టీ వర్గం ప్రజలు ఎప్పుడు రాష్ట్ర విభజనకు అంగీకరించారు. అది ఏ రాష్ట్రమైనా సరే, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఆనాడు మేము లేకపోతే జరగకపోయేదంటే అయ్య లేకపోతే అమాస ఆగదు, అయ్య వచ్చినా రాకపోయినా అమాస ఆగదు. ఆనాడు 2/3 మెజార్టీ కాదు, 543 సభ్యుల్లో 55 మంది సభ్యులు హాజరైతే చాలు, కోరం నిండితే చాలు. అందులో డబల్ అంటే కేవలం 1 ఓటు మెజార్టీ చాలు తెలంగాణ ఏర్పాటు చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకులకు ఒత్తిళ్ల లొంగి, సమైక్య పాలకుల ఒత్తిళ్ల లొంగి 50 ఏళ్ళు తాత్సారం చేసింది. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. కానీ ఇప్పుడేమంటే చిన్నమ్మ, పెద్దమ్మ, మధ్యమ్మ ఇంతమంది పెట్టుకుంటారు. 3 అమ్మల 3 పుట్టారు. నేను వాళ్ళని అవమానిస్తలేడు. సోనియా గాంధీ గారు కూడా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కనుక ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఎట్లా ఇచ్చారో, మొన్న కూడా తెలంగాణ సప్పండ వర్గాల విజయం. అది కేసీఆర్ ఒక్కది కాదు, నాది కాదు, మీది కాదు. కానీ సమస్య ఏంటంటే ఎవరికి వాళ్ళు గొప్ప చెప్పుకునే క్రమంలో తెలంగాణ ఆకాంక్షలను నాశనం చేస్తున్నారు. ఈ పార్టీలు వాళ్ళ పంచాయతీలో తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, 10 ఏళ్లలో ఏం జరగలేదా? మిషన్ కాకతీయ లేదా, మిషన్ భగీరథ లేదా, కాళేశ్వరం ఎంత అవినీతి, ఆయన అవినీతి అహంకారంతో ఓడించిన ఆయన. నేను ఆయన పార్టీ కాదు, కానీ ఇవాళ ఏమీ జరగలేదు, మొత్తం నాశనం అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు. బీజేపీ వాళ్ళు ఇప్పటికీ అధికారంలోకి రాలేదు. రాగానే 7 మండలాలు గుంజేసుకొని అక్కడ కలిపేసిండ్రు. కావలసిన ద్రోహం ఈ జాతీయ పార్టీలు 2 చేసినాయి. తెలంగాణ ప్రాంతీయ పార్టీగా 10 ఏళ్ళు వీళ్ళు అనుభవించి వీళ్ళు కూడా అహంకారం అవినీతితో వీళ్ళు నాశనం చేశారు. అయినా సరే తెలంగాణ నిలిచి గడుస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పార్టీలకు అతీతంగా నెరవేర్చుకుంటున్నాం. తెలంగాణ రైజింగే ఇప్పటికి కూడా వాళ్ళు ఎంత అవమానించుకున్నా బిచ్చం ఎత్తుకుంటున్నాం. ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్ర అప్పుల కుప్పైన రేవంత్ రెడ్డి అన్న తప్పే. మేము వచ్చేదాకా బ్రహ్మాండంగా ఉండే మేము ఉన్నదంటూ ఇప్పుడైతే పోయింది. బీదార్పులో వస్తున్న కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పే. చూద్దాం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ వస్తుందో చెప్పలేం. కానీ మీ పార్టీల రాజకీయాల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ కించపరచకండి. మీరు కొట్లాటలో తెలంగాణ ప్రజలను అవమానించకండి, తెలంగాణ ప్రజల చరిత్రను అవమానించకండి. చెప్తున్నా బీజేపీ రామ్మోహన్ రావు గారు ఇంకొకటి ఇవ్వకపోయినా తెలంగాణ వచ్చేది.
ఇప్పుడు కోదండరామ్ గారు ఎక్కడున్నారు? ఈ ఎమ్మెల్సీ పదవి అనుకుంటే ఎమ్మెల్సీ కాదు, మనకు ఎంపీ పదవి ఇస్తారన్నాడు కేసీఆర్ గారు. ఆయన ఆత్మగౌరవం నేను సమర్థించిన, కోదండరామ్ గారు ఆత్మగౌరవం సమర్థించిన. వాళ్ళు పార్టీ పెడితే వెంకటరెడ్డి గారు కూడా బాగా తెలుసు, మేము ట్రైనింగ్ క్లాసెస్ నేను కూడా పోయినా. ఎందుకు? నేను ట్రైనింగ్ ఇవ్వడానికి పోయినా. అయ్యా తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఐకాన్ మీరు నిలిచారు, ఏ సార్ ఇది బాగాలేదన్నాం, ఆయనే పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ దేనిలోనే నేను ఆయన కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీలు కాస్త రాజకీయ పార్టీలు మారడంతోనే రాజకీయ నాయకులు మారారు. సో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏవో హ్యూమ్ ప్రారంభించినప్పుడు, ఏవో హ్యూమ్ 1885 లో కాంగ్రెస్ సంఘము, శివలాల్ గారి మనందరికి తెలుసు. ఇప్పుడు మీరు గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ సంఘం అనే ఉంటది గాంధీ భవన్ మీద. వాళ్ళు ఉద్యమ ఫలితాలు పొందామని ఎవరైనా చూస్తారు. అందుకని గాంధీ గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమన్నారు. కానీ రద్దు చేయకుండా కాంగ్రెస్ ఫలాలను అనుభవించారు, 55 ఏళ్ళు అధికారం అనుభవించారు వాళ్ళు. అట్లానే కోదండరామ్ గారు కూడా మన జేఏసీ పెట్టి ఆయన పార్టీ పెట్టుకున్నాడు కదా. నేనేమంటున్నానంటే వెంకటరెడ్డి గారిని పెద్దలు గమనించాలి. వారు ఏమన్నారంటే బీజేపీ లేకుంటే రాకపోయేది అంటున్నాడు, సమస్య లేదు అంటున్నాడు. మీరు 2/3 మెజార్టీ అవసరం, రాజ్యాంగం అవసరం చదవండి, సమస్య ఎక్కడ లేదు. 55 మంది హాజరైతే అందులో ఒక్క మెజార్టీ, ఒక్క మనిషి ఉంటే అది అటువంటి రూల్ ఉండి కూడా వీళ్ళు అశ్రద్ధ చేసి తెలంగాణ ఇవ్వకుండా ఆపినరు. వందల మంది మరణాలకు కారణమైనరు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 364 మంది, మా గజ్వెల్లో కూడా ఒక నర్సింహ్లోనే ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ స్టూడెంట్ చనిపోయింది ఆనాడు. 464 మంది ఆత్మహత్యలకు కారణమైంది. 1600 మంది ఆత్మహత్యలకు ఆత్మాహుతి దానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవ్వాల్సిన చోట ఇస్తే నేనేమంటున్నానంటే కేసీఆర్ హీరో అంటే నిజంగా చెప్పానంటే కేసీఆర్ చేసిందంటే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. 36 పార్టీల మద్దతు కూలగట్టింది మన బీజేపీ కాంగ్రెసా? టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదా? 36 పార్టీలు, 36లో బీజేపీ కూడా ఉంది, 36లో కాంగ్రెస్ కూడా ఉంది. 36 పార్టీల మెజార్టీ కూడగట్టి పార్లమెంటు సాక్షిగా చేస్తే వచ్చింది. సరే మంచి సోనియా గాంధీ పెద్దమ్మ అందాం, మేము చిన్నమ్మ అందాం, మీరా కుమార్ స్పీకర్ అందాం, ఎవరు అవునన్నా కాకున్నా అనివార్యమైన పరిస్థితులు, ముహూర్తం అన్న ఆసన్నమైన భావాలను ఎవరు ఆపలేకపోయినారు. 2014 అల్టిమేట్లీ తెలంగాణ ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు. ఒక మాట సార్, ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చిందంటే లేదు. ఎందుకంటే గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. వెంకటరెడ్డి గారు క్వశ్చన్ ఏం చేయలేదని కాదు కానీ ఇప్పుడు 16 నెలల కాంగ్రెస్ 18 నెలల కాంగ్రెస్